యాహ్! హాయ్ ఆల్. మనం టాప్ 70 లైనక్స్ కమాండ్స్, 70 లైనక్స్ కమాండ్స్‌ని మనం డిస్కస్ చేస్తాం. సో, ఇది టోటల్ ఎవ్రీ డే మనం 10 కమాండ్స్, ఓకే. 10 కమాండ్స్ డిస్కస్ చేస్తాం. ఈ క్లాస్‌లో మనం 10 కమాండ్స్, లైనక్స్ కమాండ్స్‌ని డిస్కస్ చేద్దాం. ఆ లైనక్స్ కమాండ్స్ నేను ఆల్రెడీ ఇక్కడ గిటబ్‌లో నేను పేస్ట్ చేశాను. ఈ గిటబ్ యాక్సెస్ మీకు కూడా ఇది github.com హనుమంతరావు 19 అని కొడితే మీరు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. పీడబ్ల్యూడీ అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మనం ఎక్కడున్నామో ఫైండ్ ఔట్ చేయడానికి పీడబ్ల్యూడీ యూజ్ చేస్తాం. ఒక లైనక్స్ సర్వర్‌లోకి లాగిన్ అయిన తర్వాత, మనం ఏ లొకేషన్‌లో ఉన్నామో మనం ఐడెంటిఫై చేయాలంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ పీడబ్ల్యూడీ ప్రెస్ చేస్తే మనం ఇప్పుడు ఎక్కడున్నాం? హోమ్ EC2-యూజర్‌లో ఉన్నాం. ఓకే. నెక్స్ట్ సీడీ కమాండ్. సీడీ ఎందుకు యూజ్ చేస్తామంటే చేంజ్ డైరెక్టరీ. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కెళ్ళాలన్నా, ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకెళ్ళాలన్నా సీడీ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సీడీ/హోమ్ అని నేను టైప్ చేశాననుకోండి. దీని మీనింగ్ ఏంటంటే మనం /హోమ్‌లోకి మూవ్ అవ్వటానికి సీడీ యూజ్ చేస్తాం. సీడీ ఈజ్ మీన్ చేంజ్ డైరెక్టరీ. సో, మనం ఇప్పుడు /హోమ్‌లోకి మూవ్ అయ్యాం. ఇప్పుడు ఎక్కడున్నామని ఐడెంటిఫై చేయాలంటే మనం పీడబ్ల్యూడీ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే /హోమ్‌లో ఉన్నామనమాట మనం ప్రెజెంట్. ఓకే. నెక్స్ట్ సీడీ డాట్ డాట్. సీడీ డాట్ డాట్ అంటే ఒక స్టెప్ బ్యాక్‌కెళ్ళటానికి, ప్రీవియస్ డైరెక్టరీకెళ్ళటానికి మనం యూజ్ చేస్తాం సీడీ డాట్ డాట్. ప్రెజెంట్ మీరు /హోమ్‌లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సీడీ డాట్ డాట్ అని టైప్ చేశారనుకోండి, మీరు స్లాష్‌లోకెళ్తారు. అంటే ఒక స్టెప్ బ్యాక్‌కెళ్ళటానికి మనం సీడీ డాట్ డాట్ యూజ్ చేస్తామనమాట. సో, ఇప్పుడు నేను సీడీ డాట్ డాట్ ఎంటర్ టైప్ చేశాను. మనం ఇప్పుడు ఎక్కడున్నామో ఐడెంటిఫై చేయాలంటే పీడబ్ల్యూడీ. మనం స్లాష్‌లోకెళ్ళాం. అంటే సీడీ డాట్ డాట్ అంటే అంతకుముందు /హోమ్‌లో ఉన్నాం. సీడీ డాట్ డాట్ అనంగానే మనం స్లాష్‌కెళ్ళామనమాట. సో, ఇప్పుడు పీడబ్ల్యూడీ అంటే ఏంటో చూసాం. సీడీ పర్పస్ చూసాం. సీడీ డాట్ డాట్ పర్పస్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడేంటంటే సీడీ /var లాగ్‌లోకి మూవ్ అవుతున్నాను. సో, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? /var లాగ్‌లో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సీడీ డాట్ డాట్ అన్నాననుకోండి. సీడీ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ అన్నాననుకోండి. ఇప్పుడు నేను 2 స్టెప్స్ బ్యాక్‌కెళ్తాను. సో, ఇప్పుడు నేను ఎక్కకెళ్తాను? వేర్ లాగ్‌లో ఉన్నాను ప్రెజెంట్. వేర్ లాగ్‌లో ఉన్నాను. సీడీ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ అన్నాననుకోండి. ఇప్పుడు నేను 2 స్టెప్స్ బ్యాక్‌కెళ్తాను. ఇప్పుడు మీరు పీడబ్ల్యూడీ మనం ప్రెస్ చేసామనుకోండి. ఇక్కడ ఎక్కడున్నాం? స్లాష్‌లో ఉన్నాం. అంటే ఏంటి అంతకుముందు మనం యాక్చువల్‌గా /var లాగ్‌లో ఉన్నాము. 2 స్టెప్స్ బ్యాక్‌కెళ్ళాలి అంటే సీడీ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ 2 స్టెప్స్ మనం బ్యాక్‌కెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మనం స్లాష్‌లో ఉన్నట్టు. ఇక్కడ ఉన్నామనమాట. ఓకే. అలానే సీడీ హైఫన్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డైరెక్టరీకెళ్ళాం. ప్రెజెంట్ మనం ఇక్కడున్నాము. సో, అంతకుముందు ఎక్కడున్నాము? ప్రీవియస్ వేర్ లాగ్‌లోకెళ్ళాను. సో, మనం ప్రీవియస్ లొకేషన్‌కెళ్ళాలి అంటే సీడీ హైఫన్ ప్రెస్ చేస్తే మనం ప్రీవియస్ లొకేషన్ అంటే ఇదే కదా! ఫస్ట్ మనం యాక్చువల్‌గా వేర్ లాగ్‌లో ఉన్నాము. తర్వాత సీడీ డాట్ డాట్ అని ప్రెస్ చేస్తే ఇక్కడికెళ్ళాము. తర్వాత మనం సీడీ హైఫన్ అంటే దీనికి ముందు ఏ డైరెక్టరీలో ఉన్నా అక్కడికెళ్తాం. వేర్ లాగ్‌లోకి ఎళ్ళామనమాట. సో, దట్ ఈస్ సీడీ హైఫన్ పర్పస్ ఏంటంటే, ప్రీవియస్ లొకేషన్‌కెళ్ళటానికి సీడీ హైఫన్ అనే కమాండ్ యూజ్ చేస్తామనమాట. అలానే సీడీ టిల్ట్ అనే కమాండ్ ఉంటది. ఇదెందుకు అంటే, హోమ్ డైరెక్టరీకెళ్ళటానికి. అంటే మనం ఏ యూజర్‌తో లాగిన్ అయి ఉన్నామో, ఆ యూజర్ హోమ్ డైరెక్టరీకెళ్తాం. మనం ఇప్పుడు EC2 హైఫన్ యూజర్‌తో లాగిన్ అయి ఉన్నాం కాబట్టి, సీడీ టిల్ట్ మనం ప్రెస్ చేస్తే, దాని హోమ్ డైరెక్టరీకెళ్తాం అనమాట. ఇప్పుడు మనం పీడబ్ల్యూడీ అని ప్రెస్ చేస్తే మనం ఎక్కడికెళ్ళాం? ఇది సీడీ టిల్ట్ అంటే యూజర్ హోమ్ డైరెక్టరీ. యూజర్ హోమ్ డైరెక్టరీ ఏంటి? /హోమ్ యూజర్. మీరు ఏ లొకేషన్‌లో ఉన్నా సీడీ టిల్ట్ కొట్టంగానే ఆటోమేటిక్‌గా మీరు ఏ యూజర్‌తో లాగిన్ అయి ఉన్నారో ఆ యూజర్ హోమ్ డైరెక్టరీకి ఎళ్తాం అనమాట. ఓకే. మనం ఇప్పటి వరకు పీడబ్ల్యూడీ డిస్కస్ చేసాం. సీడీ హైఫన్ డిస్కస్ చేసాం. సీడీ డాట్ డాట్ డిస్కస్ చేసాం. సీడీ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ డిస్కస్ చేసాం. సీడీ టిల్ట్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఎల్ఎస్ అన్నమాట. సో, ఎల్ఎస్ అంటే మనం ఫైల్స్ అన్నమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ మనం ఎక్కడున్నాం? పీడబ్ల్యూడీ అన్నాము. ఇక్కడ ఎక్కడున్నాం? /హోమ్ EC2-యూజర్‌లో ఉన్నామన్నమాట. సో, ఇప్పుడు మీరు ఎల్ఎస్ అని టైప్ చేస్తే మనకి ఫైల్స్ అన్నీ లిస్ట్ అవుతాయి. ఇలా హారిజాంటల్‌గా లిస్ట్ అవుతాయన్నమాట ఎల్ఎస్ అని టైప్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్-LRT అన్నామనుకోండి.
ఈ ఫైల్స్ అన్నీ లాంగ్ లిస్ట్ అనమాట. ఎల్ అంటే లాంగ్ లిస్ట్. ఆర్ అంటే రివర్స్ ఆర్డర్‌లో ఉంటాయన్నమాట. అంటే మనం ఓల్డ్ ఫైల్స్ అన్నీ ఫస్ట్ ఉంటాయి. అండ్ కొత్తగా అప్డేట్ ఆర్ క్రియేట్ చేసిన ఫైల్స్ అన్నీ లాస్ట్‌లో ఉంటాయన్నమాట. సో, లాంగ్ లిస్ట్ ఇన్ టైమ్ టీ అంటే టైమ్ స్టాంప్‌ని బేస్ చేసుకొని రివర్స్ ఆర్డర్‌లో ఉంటాయన్నమాట. ఓకే. అలానే ఎల్ఏఆర్‌టి అనమాట. ఎల్ఏఆర్‌టి ఎందుకు యూజ్ చేస్తామంటే హిడెన్ ఫైల్స్‌ని కూడా మనం ఇచ్చేయాలంటే హిడెన్ ఫైల్స్ అంటే ఏ ఫైల్స్ అయితే డాట్‌తో ఉన్నాయో ఆర్ డాట్‌తో ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నిటిని మనం డిస్‌ప్లే చేయాలంటే అనేది యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఎక్కడ మనకి హిడెన్ ఫైల్స్ కనపడట్లేదు. అదే ఎల్ఆర్‌టి అని టైప్ చేస్తే మనకి హిడెన్ ఫైల్స్ కూడా కనపడదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అలానే డాట్‌తో ఉన్న ఫైల్స్ కనపడదు. ఇక్కడ మనకి డాట్ ఎస్ఎస్హెచ్ అని ఉంది. అదొక ఫైల్ ఉంది. ఇలా డాట్ బ్యాష్ హిస్టరీ ఉంది. ఇవి మనం హిడెన్ ఫైల్స్‌ని మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. సో, ఇప్పటి వరకు మనం ఇక్కడ వరకు డిస్కస్ చేసాం. అలానే మనం ఒక డైరెక్టరీని ఎలా క్రియేట్ చేస్తాం? అలానే మల్టిపుల్ డైరెక్టరీస్‌ని ఎట్ ఏ టైమ్ ఎలా క్రియేట్ చేయాలి? అలానే డైరెక్టరీని ఎలా రిమూవ్ చేయాలనే కమాండ్స్ మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు యాక్చువల్‌గా హోమ్ ఈసీ2 హైఫన్ యూజర్‌లో ఉన్నాం. ఇక్కడ నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంకేడీఐఆర్ హను అనే డైరెక్టరీ. ఇంతకుముందు మనకు హను అనే డైరెక్టరీ ఎక్కడా లేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు నేను ఎంకేడీఆర్ హను అనే డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. ఎల్ఆర్‌టి అని టైప్ చేస్తే మనకి ఇది ఇప్పుడు క్రియేట్ చేసిన డైరెక్టరీ. హను అనే డైరెక్టరీని మనం ఎలా క్రియేట్ చేయాలో చూసాం. అలానే ఒక డైరెక్టరీలో మల్టిపుల్ డైరెక్టరీస్ ఎట్ ఏ టైమ్ క్రియేట్ చేయొచ్చు. అది ఎంకేడీఏఆర్-పి. ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే రామ్ అనే డైరెక్టరీ లేదు. ఇక్కడ ఏం చేస్తామంటే దాంట్లో రామ్1 డైరెక్టరీ క్రియేట్ చేయటం, అలానే రామ్2 డైరెక్టరీ క్రియేట్ చేయటం. ఇదేమవుద్దంటే రామ్ డైరెక్టరీ క్రియేట్ చేస్తది. దాని లోపల రామ్1 డైరెక్టరీ క్రియేట్ చేస్తది. దాని లోపల ఇంకొకటి రామ్2 డైరెక్టరీ కూడా క్రియేట్ చేస్తది. ఎట్ ఏ టైమ్ ఇలా మల్టిపుల్ డైరెక్టరీస్ ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి దాంట్లో సబ్ డైరెక్టరీస్ క్రియేట్ చేయాలంటే ఇలా ఎంకేడీఏఆర్-పి అనే కమాండ్ యూజ్ చేస్తాం. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రామ్‌లోకెళ్ళామనుకోండి, రామ్ డైరెక్టరీ ఉంటది. అలానే దీని లోపలికెళ్తే రామ్1 ఉంటది. దీని లోపలికెళ్ళి చెక్ చేస్తే రామ్2 కూడా ఉంటది. ఇలా ఒక డైరెక్టరీలో మల్టిపుల్ డైరెక్టరీస్‌ని అంటే సబ్ డైరెక్టరీస్‌ని క్రియేట్ చేయాలంటే ఇలా ఎంకేడీఐఆర్-పి అనే కమాండ్ యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. నేనిప్పుడు 2 స్టెప్స్ బ్యాక్‌కెళ్ళాలనుకున్నాననుకోండి. అలా 3 స్టెప్స్ కూడా మనం బ్యాక్‌కెళ్ళొచ్చు. సో, 3 టైప్స్ మనం అని మనం 3 టైమ్స్ టైప్ చేస్తే 3 స్టెప్స్ బ్యాక్‌కెళ్తాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? /హోమ్‌లో ఉన్నాం. సో, నేను ఇప్పుడు ఈసీ2 హైఫన్ యూజర్‌లోకెళ్ళాలనుకుంటున్నాను. ఎళ్ళాను. సో, ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఈ రామ్ అనే డైరెక్టరీని రిమూవ్ చేయాలనుకున్నాననుకోండి. సో, ఆర్ ఇలా ఆర్ఎండిఐఆర్ యూజ్ చేయొచ్చు. ఇది ఓన్లీ ఏంటంటే ఎంప్టీ డైరెక్టరీ రిమూవ్ చేయటానికి. ఇది రామ్ అనేది ఎంప్టీ డైరెక్టరీ కాదు. దీంట్లో సబ్ డైరెక్టరీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం రిమూవ్ చేయలేం. ఆర్ఎండిఐఆర్‌తో రామ్ అనే డైరెక్టరీని మనం రిమూవ్ చేయలేం. ఎందుకంటే ఇది ఎంప్టీ డైరెక్టరీ కాదు కాబట్టి. కానీ హను అనే డైరెక్టరీని మనం రిమూవ్ చేయొచ్చు ఆర్ఎండిఐఆర్‌తో. ఎందుకంటే అది ఎంప్టీ డైరెక్టరీ కాబట్టి మనం ఇక్కడ ఆర్ఎండిఐఆర్ ఓన్లీ ఎంప్టీ డైరెక్టరీని రిమూవ్ చేయటానికే. దాని లోపల ఏదైనా డైరెక్టరీస్ ఉంటే రిమూవ్ చేయలేం. సో, ఇవి మనం టాప్ 10 కమాండ్స్ ఈరోజు డిస్కస్ చేసాం.